ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రాని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినమున మనందరం దేవుని సన్నిధిలో ఉండటం ఎంతో ధన్యత. దేవుని మహాకృప మన మీద ఉంది కాబట్టి మనం సజీవులుగా దేవుని సన్నిధిలో ఉన్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. జాన్ గాస్పెల్ 17th chapter 6th verse. I have manifested thy name unto the men which thou gavest me out of the world. ఇక్కడ యేసు ప్రభు వారు తన ప్రార్థనలో, తండ్రికి చేస్తున్న ప్రార్థనలో ఆయన ఏమంటున్నారంటే, నీవు నాకు అనుగ్రహించిన వారికి నేను నీ నామమును తెలియజేసి తిని నీవు నాకు అనుగ్రహించిన వారికి, ఈ లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి అని ఇంకా స్పష్టంగా తెలుగులో ఉంది. సో ఇక్కడ మనం మెడిటేట్ చేయబోయేటువంటి అంశం ఏంటంటే దై నేమ్, నీ నామము అన్నాడు కదా. చదవండి ఒకసారి ఆ వచనాన్ని. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు జాగ్రత్త, నీ నామమును ప్రత్యక్షపరచితిని. సో చాలా మంతవరకు చాలు. సో యేసు ప్రభు అంటున్నాడు తండ్రితో, లేదంటే దేవునితో, పరలోకములో ఉన్న తండ్రితో, నీ నామమును నేను ప్రత్యక్షపరచితిని. ఏంటి ఆయన నామం? ఏంటి తండ్రి నామం? ఏంటి నామం అంటే? ఏంటి పేరు కదా. నేమ్ అంటే పేరు. నీ నామమును నేను ప్రత్యక్షపరిచాను. ఎవరికి? అందరికి కూడా కాదు. మళ్ళీ ఎవరికి? నీవు నాకు అనుగ్రహించిన వారికి ప్రత్యక్షపరిచాను. సో ఈ రోజున దేవుని యొక్క నామము ఏంటో మనం తెలుసుకుందాం. ఎందుకంటే తెలియాలి కదా, దేవుడు ప్రత్యక్షపరిచాను అన్నాడు. మరి ఎంతమందికి మనకు తెలుసు దేవుని నామం? తెలియాలి. ఎందుకనంటే సత్యం తెలియకపోతే మనం ఏమంటారు, ఒక అపోహలో జీవిస్తాం, లేదంటే తప్పుడు విధానంలో మనం జీవిస్తాం. సత్యం తెలిస్తే మనం కరెక్ట్గా జీవించే అవకాశం ఉంటుంది. సో మనం బైబిల్ గ్రంథాన్ని చూసినట్లయితే దేవునికి అనేక నామములు ఉన్నట్టుగా మనకి అర్థమవుద్ది. అందులో మనందరికీ బాగా తెలిసింది ఏంటంటే యాహ్వే అనేటువంటి నామాన్ని వాడతారు. యాహ్వే అనేది ఏంటంటే మరి దాని అర్థము ఐ ఎగ్జిస్ట్ అని. ఎగ్జిస్ట్ అంటే ఉన్నవాడు అని అర్థం. సో అది కాకుండా మనందరికీ తెలుసు జెహోవా అని కూడా అంటారు. తెలుగులో దాన్ని యెహోవా అని రాశారు. ఆ తర్వాత మరి ఎల్ షదాయ్ అని, అడోనాయ్ అని, ఎల్ రోహి అని, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. ఎలోహిం అని, జెహోవా జీరే అని. అయితే ఈ యొక్క పేర్లు ఏవైతే మనం పిలుస్తున్నామో, లేదంటే చెప్తున్నామో, దేవుని పేరని అనుకుంటున్నామో, అవి నిజంగా దేవుని పేర్లా? ఎందుకంటే అవన్నీ కూడా దేవుని పేర్లు అయితే యేసు ప్రభు వారు మరి ప్రత్యేకంగా నీ నామమును అని సింగులర్ వాడారు. ఆయన ఏమంటున్నారు? నీ నామము అంటున్నాడు. నీ నామములను అనట్లా, నీ నామమును అంటున్నాడు. అందుకనే మనము కొంత స్పష్టత మనకు అవసరం బైబిల్ నుంచి, లేదంటే వాక్యంలో నుంచి. మనం దేవుణ్ణి ఆయన నామంతో పిలుస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ మనం పిలుస్తున్నది ఆయన నామంతో కాదు. ఈ నామాలన్నీ ఏతున్నాయో, ఈ నామములన్నీ ఏతున్నాయో అవి ఆయన నామములు కాదు. ఒక్కసారి మనం గమనిస్తే ఎల్ ఎలియోమ్ అంటే ద మోస్ట్ హై అని అర్థం, అంటే ఉన్నతమైన వాడు, అత్యున్నతుడు అని అర్థం. ఆ తర్వాత ఎల్ షదాయ్ అని అన్నాం అనుకోండి, గాడ్ ఆల్ మైటీ, సర్వోన్నతుడు అయిన దేవుడు అని. ఆ తర్వాత ఎల్ రోయి అన్నాం అనుకోండి, చూచేవాడు కదా. ఆ తర్వాత మరి రాఫా అంటే స్వస్థపరిచేవాడు. ఆ తర్వాత ఎలోహిం అని అంటే ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయేలీల దేవుడు.
అట్లాగే ఎడోనాయ్ అంటే మై లార్డ్, నా ప్రభువు. సో ఈవెన్ యెహోవా జీరే అంటే దేవుడు, గాడ్ విల్ ప్రొవైడ్, ఆయన మనకి సహాయం చేస్తాడు, ప్రొవైడ్ చేస్తాడు. అంటే ఇవన్నీ కూడా మనం ఆయన పేర్లు అని మనం అనుకుంటున్నాం. చాలా మంది వీటితో ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, తప్పులేదు. అయితే ఇవి ఆయన పేర్లు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఆయన గుణాలు, లేదంటే ఆయన ఏమై ఉన్నాడో అది ఇవన్నీ. చీఫ్ మినిస్టర్ అనేది చంద్రబాబు నాయుడు గారి పేరా? చెప్పాలి, ఏంటి చెప్పండి. చీఫ్ మినిస్టర్ అనేది ఏంటి? ఆయన హోదా, ఆయన ఉన్నటువంటి హోదా, పొజిషన్. అదేవిధంగా ఆయనకి ఇంకో పొజిషన్ కూడా ఉండొచ్చు, మేబీ ఏమని, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అని. అవునా? రైట్. అట్లాగా. సో ఆయన పేరు ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు, అది ఆయన పేరు. సో పేరు వేరు, ఆయనకున్న హోదా, ఆయనకున్న పవర్. కలెక్టర్ అనేది పేరు కాదు కదా, లేదంటే ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. సో అదేవిధంగా ఇవన్నీ కూడా ఆయనకున్నటువంటి గుణాలు, ఆయన ఏమై ఉన్నాడో తెలియజేసేటువంటి పదాలు అనొచ్చు. వాటినే మనము పేరులుగా అనుకొని వాటిని మనం ధ్యానించడం లేదంటే స్తుతించడం చేస్తా ఉన్నాం. అది తప్పని ఏమాత్రం నేను అనట్లేదు, కానీ ఆయన నామం అని ప్రత్యేకంగా యేసుప్రభువు వారు అన్నారు కదా. కాబట్టి ఆ నామాన్ని మనం తెలుసుకోవాలి. నీ నామమును నేను వారికి ప్రత్యక్షపరిచితిని. సో ఇక్కడ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన యొక్క అట్రిబ్యూట్స్, లేదా ఆయన ఏమై ఉన్నాడు తెలియజేసేటువంటి పదాలు, అంతేకాదు ఆయన పేర్లు కాదు. ఇంకా కొన్ని చూస్తే కొంత ఆశ్చర్యం కూడా మీకు కలగొచ్చు. నిర్గమాకాండంలోకి వెళ్ళండి. నిర్గమాకాండము, ఎక్సోడస్, నిర్గమాకాండము 34వ అధ్యాయము. నిర్గమాకాండము 34వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. 14th వర్డ్స్. Exodus 34th chapter 14th words. For thou shalt worship no other God, for the Lord, whose name is jealous, is a jealous God. జాగ్రత్త చదవమ్మా. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా. రోషము గల యెహోవా అని తెలుగులో రాసి, ఆయన రోషము గల దేవుడు. ఇంగ్లీష్ లో ఏమనుంది? హిస్ నేమ్ ఈస్ జెలస్. హూజ్ నేమ్ ఈస్ జెలస్. ఈజ్ ఎ జెలస్ గాడ్. సో ఇక్కడ ఆయన యొక్క జెలస్ అంటే తెలుసు కదండి, అసూయ. అవునా? ఆయన పేరు అసూయ అని ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రవక్త. అయితే ఆయన చెప్పిన ఉద్దేశాన్ని మనం చూడాలి. ఆయన చెప్పినటువంటి ఉద్దేశాన్ని మనం చూడాలి. దేవుని పేరు అసూయ కాదు, అవుద్దా? ఇక్కడ రాసినంత మాత్రం కాదు. వేరే ఇంకెవరిని కూడా మీరు పూజించకూడదు, నమస్కారం చేయకూడదు, ఇంకెవరిని కూడా ఆరాధించకూడదు. ఆ విషయంలో ఆయన చాలా పర్టికులర్ గా ఉంటాడు అనే దాన్ని చెప్పడం కోసం అక్కడ ఏమని రాశాడు? హూజ్ నేమ్ ఈజ్ జెలస్ అండ్ ఈజ్ ఏ జెలస్ గాడ్ అన్నాడు. ఎవరి పేరైతే, ఆ ప్రభు ఎవరైతే ఉన్నారో, దేవుడు ఆయన పేరు ఏదైతే ఉందో అది అసూయ, ఆయన అసూయ గల దేవుడు. సో ఇక్కడ మనము ఆయన యొక్క గుణాలని బట్టి, ఆయన ఏమంటున్నాడో మనకి ఎంతవరకైతే తెలిసిందో దాన్ని బట్టి మనం ఆయన అలా పిలుచుకుంటున్నాం తప్ప ఆయన నామం అది కాదు. మన వాళ్ళందరూ కరుణామయుడు అంటారు కదా. కరుణామయుడు సినిమా బాగా హిట్ అయింది. కరుణామయుడు అనేటువంటి పేరు ఉందా అసలు బైబిల్లో? లేదు. మర్సిఫుల్ గాడ్ అంటే కరుణగల దేవుడు. సో అట్లా మనం దయామయుడు, కరుణామయుడు. సో ఇవన్నీ కూడా ఆయన గుణగణాలని మనం తెలుసుకున్నవి. వాటికి పదాలని పెట్టి మనం వాటిని ఆయనకి ఆ విధంగా ఆయన పిలుస్తా ఉన్నాం. అయితే ఆయన పేరు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకొని ఆ పేరును మనం ఆరాధించాలి.
ఆ పేరుని మనము స్తుతించాలి, ఆ పేరునే మనం ప్రకటించాలి. హల్లెలూయా. సో ఒకసారి అదే నిర్గమాకాండము 3వ అధ్యాయానికి వెళదాం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. ఎక్సోడస్ 3rd chapter 13th and 14th verses. ఇక్కడ దేవుడు మోషేని పిలిచాడు. మోషేని పిలిచి మోషేని మరి తన ప్రజలైన ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడమన్నాడు. అప్పుడు మోషే అడుగుతున్నటువంటి ప్రశ్న 13వ వచనం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 13వ వచనం. And Moses said unto God, Behold, when I come unto the children of Israel, and shall say unto them, The God of your fathers hath sent me unto you, and they shall say to me, What is his name? What shall I say unto them? చదవమ్మా. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేంటి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలను? ఏం చెప్పాలయ్యా నేను? దేవుణ్ణి అడిగాడయ్యా, నీ పేరేంటి అని అడిగారు అనుకోండి, నేనేం చెప్పాలి వాళ్ళకి అని అడిగాడు మోషే. మన దేవుడు ఏమని సమాధానం ఇస్తున్నాడు చూద్దాం. 14వ వచనం. And God said unto Moses, I am that I am. ఏమన్నాడండి? I am that I am. And he said, Thou shalt say unto the children of Israel, I am hath sent me unto you. చదవమ్మా. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా మీ పితరుల దేవుడు నేనే ఉన్నవాడను అనువాడను అయి ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెనను. అయాం, నా పేరేంటంటే అయాం అన్నాడు ఆయన. అయాం అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, అంటే అట్లా కొనసాగిపోతా ఉండేది అనమాట కదా, కంటిన్యూస్ టెన్స్. అదేవిధంగా ఉన్నవాడను అంటే ఎగ్జిస్టెన్స్. అయాం అనేది ఏం చేస్తుందంటే ద ఫ్రేజ్ దట్ ఇండికేట్స్ ద స్పీకర్స్ ఎగ్జిస్టెన్స్. అయాం అని ఎవరైతే అంటారో వారి యొక్క ఎగ్జిస్టెన్స్ ని తెలుగులో ఏమంటారండి? ఎగ్జిస్టెన్స్ అంటే కాదు, ఐ డోంట్ నో. సో ఎస్, ఉన్నారు అని, వారు ఏమై ఉన్నారో అది తెలియజేయటం అనమాట. సో ఇక్కడ దేవుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా జరిగింది ఇక్కడ. అయ్యా నీ పేరేమని అడిగితే ఏం చెప్పాలంటే నా పేరు అయామ్ అని చెప్పు అన్నాడు ఆయన. అంతేనా? అయామ్ అని చెప్పమన్నాడు. అది సో కొంత క్లారిటీ మనకేమొస్తుందంటే ఆయన పేరేంటయ్యారంటే అయామ్ అంటే నేను ఉన్నవాడను. పాత నిబంధనలో కొంత క్లారిటీ మనకి ఇక్కడ వస్తా ఉంది. అదేవిధంగా ఇంకొక వచనాన్ని కూడా మీకు చూపిస్తాను. బికాజ్ ఆయన పేరు ఒక ప్రవక్త జలస్సన్ అంటే కదండి, ఇంకొక ప్రవక్త ఆయన పేరుని ఏమన్నాడు చూద్దాం. ఆయన పేరు ఏమన్నాడు చూద్దాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 9వ వచనం మనం చూసినట్లయితే, 111వ కీర్తన 111వ కీర్తన 9వ వచనం మనం చూసినట్లయితే, He sent redemption unto his people. He hath commanded his covenant forever. Holy and reverend is his name అన్నాడు ఇక్కడ. ఆయన తన ప్రజలకు విమోచనం కలుగచేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండు నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధుడు
పరిశుద్ధమైనది, పూజింపదగినది. సో ట్రాన్స్లేషన్ పొరపాటు కదండి. పరిశుద్ధమైనది, పూజింపదగినది అని ఉంది కదా. తెలుగు ఇంగ్లీష్ లో ఉంది హోలీ అండ్, అంటే పరిశుద్ధుడు, పూజింపదగిన వాడు. ఆయన నామములు ఏంటంట? పరిశుద్ధుడు, పూజింపదగినవాడు. సో ఇలాగా వారికి తెలిసినటువంటి, వారు అనుభవించినటువంటి, వారు దేవుని నుంచి గ్రహించినటువంటి వాటిని ఆయనకి ఆ నామములుగా పెట్టడం మనం చూస్తా ఉన్నాం. ఆయన పరిశుద్ధుడు, అదేవిధంగా ఆయన పూజింపదగిన వాడు అని. సో కానీ ప్రభువు అనగా దేవుడు తనంతట తాను ఎవరు అని ఆయన చెప్పింది మాత్రం అయాం అన్నాడు. అంతే. ఏమన్నాడండి ఆయన? అయాం అన్నాడు. ఓకే. సో ఇప్పుడు అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనంలో రెండో భాగానికి వెళదాం. మొదటి భాగం మనం చూసాము, రెండో భాగంలోకి వెళ్ళి ఇంకొంత లోతుగా వెళదాం. I have manifested thy name unto the man which thou gavest me out of the world. Thine they were, and thou gavest them me, and they have kept thy word. చదవమ్మా. వారు నీవారై ఉండిరి, వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యం గైకొని ఉన్నారు, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. సో ఇక్కడ మనం గమనిస్తే యేసు వారు అంటున్నారు, అయ్యా నువ్వు నాకు ఈ లోకంలో నుంచి ఎంతమందిని అయితే అనుగ్రహించావో వారికి నీ నామము నేను ప్రత్యక్షపరిచాను. వారు నీ వారై ఉన్నారు, ఇప్పుడు వారు నా వారై ఉన్నారు. వారు ఏం చేశారంట? వాక్యమును గైకొనిన వారై ఉన్నారు. అంటే దేవుని ప్రణాళికలో ఎవరైతే రక్షించబడాలని దేవుడు నిర్ణయించాడో వారందరూ కూడా దేవుని వారై ఉన్నారు. వారిని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి అనుగ్రహించారు. వారు ఎవరయ్యా అనంటే వాక్యమును గైకొనిన వారు. సో ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేవుని సంబంధులు ఎవరనంటే వాక్యాన్ని గైకొనిన వారే దేవుని సంబంధులు. వాక్యమును గైకొనని వారు, వాక్యముని అనుసరించి జీవించని వారు, వాక్యానికి విధేయత చూపించని వారు దేవుని సంబంధులు కాదు. దయచేసి మిమ్మల్ని మీరు నేను క్రైస్తవుణ్ణి, నేను సేవకుణ్ణి, లేకపోతే నేను ఇది నేను అది అని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. వాక్యాన్ని గైకొని వాక్యాన్ని అనుసరించే వారైతేనే మీరు దేవుని సంబంధులు, లేకపోతే కారు. వారికి మాత్రమే దేవుడు తన నామమును యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ప్రత్యక్షపరిచాడు. హల్లెలూయా. నాట్ ఫర్ ఎవ్రీవన్. అందుకనేమో నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటది, అనేక సంఘాలకి వెళ్ళినప్పుడు, ప్రత్యేకించి డినామినేషనల్ సంఘాలకి వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా దేవుడు 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 యెహోవా యెహోవా అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. యెహోవా అంటారు, దేవుడు అంటారు, అదే ఎక్కువగా వాళ్ళు వాడుతూ ఉంటారు. కానీ దేవుడు అనేది ఆయన పేరు కాదు, ఆయన దేవుడు, ఆయన స్టేటస్ అది. అవునా? ఆయన ఏమై ఉన్నాడో అది ఆయన దేవుడు. ఈజ్ గాడ్. గాడ్ ఈజ్ నాట్ నేమ్. యెహోవా అనేది కూడా కాదు. ఎందుకనంటే మనం తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలి. సో ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుడు తన నామాన్ని మోషేతో చెప్పింది ఒకే ఒక్కసారి, అది అయామ్ అని అన్నారు, అంతే. ఆ తర్వాత అయామ్ అనే దానికి ఇంకొక పేరు ఉన్నట్టు మనం పాత నిబంధనలో చూడలేదు. అయితే ఈ రోజున దాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. ఫాదర్ అనేది నేమా పోని కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసు ఏం చేశారు? తండ్రి తండ్రి, ఆయన దేవుడు అనలేదుగా. దేవుడు అన్నాడా? అందులో ఏమన్నాడు? తండ్రి తండ్రి తండ్రి. సో తండ్రి అనేది పేరు పోని, తండ్రి అనేది కూడా పేరు కాదు. తండ్రి అనేది కూడా పేరు కాదు. తండ్రి ఏంటి? ఈయన కుమారుడు కాబట్టి ఆయన తండ్రి అని, అది రిలేషన్. తండ్రి అనేది ఏంటి? రిలేషన్. గాడ్ అనేది ఏంటి? పొజిషన్. దేవుడు అనేది ఆయన ఏమై ఉన్నాడో, తండ్రి అన్నప్పుడు ఏమవుంది? ఆయనకి మనకు ఉన్న సంబంధం. సో ఫాదర్ అనేది కూడా మరి కాదు. యేసు ప్రభువు వారు ఎప్పుడన్నా మరి ఈ పాత నిబంధనలో ఉన్న పేర్లతో ఎప్పుడన్నా ఆ దేవుణ్ణి సంబోధించాడా? కొత్త నిబంధనలో జాగ్రత్తగా గమనించండి, వినండి. ఎప్పుడన్నా చదివారా, చూసారా? యేసు ప్రభువు వారు ఎప్పుడన్నా ఎల్షదాయ్ అని కానీ ఎడోనాయ్ అని కానీ ఇలాంటివి ఏమన్నా ఆయన సంబోధించాడు? అనలేదు. ఏమన్నాడు ఆయన? ఎప్పుడు ఓన్లీ తండ్రి తండ్రి తండ్రి. ఆ సిలువలో మాత్రం ఒక్కసారి నా దేవా అన్నాడు కదా, నా దేవా నా చెయ్యేందుకు విడిచిపెట్టావు అన్నాడు. అంతే తప్ప ఆయన ఎప్పుడు కూడా మరి ఈ
పేర్లు ఏవైతే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనందరం కూడా వాడుతున్నామో వాటిని ఎప్పుడు ఆయన వినియోగించలేదు. సో ఏ పేరు మరి యేసు ప్రభు వారు తన ప్రజలకు తెలియజేశాడు? మరి నీ నామాన్ని ఈ లోకంలో నుంచి నువ్వు నాకు అనుగ్రహించిన వారికి నేను ప్రత్యక్షపరిచాను అంటున్నాడు కదా. మరి ఏం పేరుని ప్రత్యక్షపరిచాడు ఆయన? ఏం పేరుని ప్రత్యక్షపరిచాడంటే ఎస్, ఆయన ప్రత్యక్షపరిచిన పేరేంటో తెలుసా? అయామే. హల్లెలూయా. యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు ఆయనకి అనుగ్రహించిన వారికి దేవుని నామముగా ప్రత్యక్షపరిచింది ఏంటంటే అయాం అనే దాన్ని ప్రత్యక్షపరిచాడు. హల్లెలూయా. అయాం అనే దాన్ని ప్రత్యక్షపరిచాడు. ఎందుకంటే మనం చూస్తే యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యోహాను సువార్తలో 7 సార్లు యేసు ప్రభు వారు అయాం అన్నారు. యోహాను సువార్తలో యేసు ప్రభు వారు 7 సార్లు అయాం అని అన్నాడు. ఒకసారి మనం యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం మనం చూస్తే అక్కడ యేసు ప్రభు వారు ఏమన్నారంటే ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అన్నాడు. హల్లెలూయా. నేనే జీవాహారము అన్నాడు ఆయన. అయాం 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 అనేటువంటి పదాన్ని యేసు ప్రభు వారు అక్కడ ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు వారు అయాం అన్నారో అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ తండ్రి నామాన్ని ప్రత్యక్ష పరుస్తున్నాడు అక్కడ. ఎస్, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అన్నాడు. నేనే జీవాహారము. ఆ తర్వాత 8వ అధ్యాయం 12వ వచనం గనక చూసినట్లయితే ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం, యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం, ఈ 2 చోట్ల యేసు ప్రభువు ఏమన్నారు? ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. వెలుగు, ఈ లోకానికి వెలుగు అనే విషయాన్ని కూడా ఆయన చెప్తూ అయాం అనే దాన్ని ఆయన ప్రత్యక్షపరుస్తారు. ఆ తర్వాత మనం ఇంకోసారి చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే ఐ ఆమ్ ద డోర్ ఆఫ్ ద షీప్. ఐ ఆమ్ ద డోర్ ఆఫ్ ద షీప్. ఇప్పుడు ఇంట్లోకి మనం వెళ్ళాలంటే ఎలా వెళ్తామండి? ఎలా వెళ్తాం? ద్వారంలోంచే వెళ్ళేది, అంతేనా కదా? రైట్. యేసు ప్రభువు అందుకే ఏమన్నారు? ఆ తర్వాత మనందరికీ తెలిసిన వచనం బాగా, అది యోహాన్ జాన్ 14:6 కదా, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప, ఆయన ద్వారా, ఆయనే ద్వారం తప్ప. ఐ ఆమ్ ద డోర్ అన్నాడా లేదు? ఇక్కడ చూస్తున్నారా? గొడ్లైన మనము తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఆ ద్వారము కూడా ఆయనే. సో ఐ ఆమ్ ద డోర్ ఆఫ్ ద షీప్. ఆ తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే ఐ ఆమ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్. నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. నేనే అనే దాన్ని అనగా దేవుని యొక్క నామాన్ని ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు. అందుకే ఆ 17వ అధ్యాయం ప్రార్థనలు ఏమంటున్నాడు? నీ నామమును వారికి నేను ప్రత్యక్ష పరిచితిని. అదేంటయ్యానంటే ఆయన చెప్పిన నామం ఏంటంటే అయామేగా, వేరే ఏమైనా ఉందా? లేదు, అయాం, అంతే అయాం. సో ఇక్కడ మనం గమనిస్తే ఇంకొక వచనం మనం చూడొచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే ఐ ఆమ్ ద ట్రూ వైన్ అన్నాడు. ఐ ఆమ్, నేనే నిజమైన ద్రాక్షావళిని. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తన తండ్రి యొక్క నామాన్ని ఆయన అనుగ్రహించిన వారికి ప్రత్యక్ష పరిచాడు. ఆ తండ్రి ఆయనకు అనుగ్రహించిన వారు ఎవరయ్యానంటే వాక్యమును గైకొని వాక్యమును అనుసరించి జీవించేవారు. అందరూ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ అర్థం కాదు, ఇది అందరికీ తెలియజేయబడదు, ఇది అందరికీ ప్రత్యక్షపరచబడదు. గుర్తుపెట్టుకోండి విషయం. సో ఇంకొంచెం లోతుగా మనం వెళ్ళబోతా ఉన్నాం. సో ఇక్కడ అయాం అనేది దేవుని పేరు అనే ఒక స్పష్టత మనకి వస్తూ ఉంది. అయితే మనకి రక్షణ ఎవరి ద్వారా కలిగింది? మనకి రక్షణ ఎవరి ద్వారా కలిగింది? దేవుని వల్లే రక్షణ కదా.
ఒక సృష్టికర్త మాత్రమే, సృష్టించిన వాడు మాత్రమే అది పాడైపోతే మరలా దాన్ని బాగు చేయగలడు, లేదంటే మరలా దాన్ని పునర్నిర్మించగలడు. అవునా? అదేవిధంగా ఈ రోజున దేవుని సృష్టి మనము పాపము వలన పాడైపోయి మరణించే స్థితిలో ఉన్నప్పుడు మనల్ని మరలా పునర్జన్మింపజేసి మనకు మరలా ఆ పాత జీవితం ఏదైతే దేవుడు సృష్టించినటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని మళ్ళీ మనకు అనుగ్రహించగలిగింది ఎవరు? దేవుడే కదా. ఎస్. సో ఒక్కసారి మనం ఈ విషయం తెలుసుకోవాలి. ఎందుకనంటే మనము ఐయామ్ అనేటువంటి పేరు ద్వారా రక్షించబడ్డామా? ఆర్ వి సేవ్డ్ బై ద నేమ్ ఐయామ్? దేవుని నామం ఏంటి? ఐయామే కదా. ఐయామ్ అనేది ఆయన పేరని మనం నిర్ధారణకు వచ్చేసాం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, అదే ఐయామ్ని యేసు ప్రభు వారు కూడా ప్రత్యక్షపరిచారు. అయితే మనం రక్షించబడింది, మరి రక్షించబడాల్సింది ఎవరి ద్వారా రక్షించబడాలి? దేవుని ద్వారా రక్షించబడాలి. సో ఐయామ్ ద్వారానే మనం రక్షించబడాలి. అయితే మనం రక్షించబడింది దేని ద్వారా? ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 4వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకుందాం. జాగ్రత్తగా వినాలి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 10వ, యాక్ట్స్ 4th chapter from 10th verse. Be it known unto you all and to all the people of Israel that by the name of Jesus Christ of Nazareth, జాగ్రత్తగా గమనించండి, that by the name of Jesus Christ of Nazareth, whom they crucified, whom God raised from the dead, even by him that this man stand here before you whole. This is the stone which was set at naught of you builders, which is become the head of the corner. Neither is there salvation in any other, for there is none other than name under heaven given among men whereby we must be saved. చదవమ్మా. మీరందరూను ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే మీరు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి జాగ్రత్తగా వినండి. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామం అనగా యేసుక్రీస్తు నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేము. హల్లెలూయా. సో ఈ యొక్క వాక్య భాగం మనకేం తెలియజేస్తా ఉంది? రక్షణ అనగా మనకు పునర్జన్మ, అనగా మనం మరలా దేవుని సృష్టిగా తయారవటం. ఏ నామంలో జరిగిందంట? యేసుక్రీస్తు అనే నామంలోనే. ఇంకే నామంలో జరిగే అవకాశం లేదు అని స్పష్టంగా బైబిల్ చెప్తా ఉంది. సో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మరి ఇంకొకసారి నొక్కి వంకాణించి చెప్తా ఉన్నాను అందరికీ. ఏమనంటే యేసుక్రీస్తే దేవుడు. హల్లెలూయా. ఓకే. సో డోంట్ గెట్ ఇన్ టు కన్ఫ్యూజన్. జనాలు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వేరు, అది ఇది. దయచేసి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువు దేవుడు. ఆయన దేవుడు, తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ. సో మనకి రక్షణ ఏ నామమున కలిగింది? యేసుక్రీస్తు నామమున కలిగింది. సో యేసు ప్రభు వారు అన్నారు, అయ్యా నీ నామమును నేను వీరికి ప్రత్యక్షపరిచాను అన్నాడు.
సో ఆ ప్రత్యక్షపరిచిన దానిలో మనం ఒక 50% చూసాం. ఏమని? ఐయామ్ అనే దాన్ని ఈయన కోట్ చేస్తూ వచ్చాడు. అయితే జీసస్ క్రైస్ట్ అనేది దేవుడే యేసుక్రీస్తు వారికి అనుగ్రహించిన నామం. హల్లెలూయా. జాగ్రత్త. ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం. అందులో 12వ వచనం ఒకసారి చూద్దాం. 12th verse. John Gospel 17th chapter 12th verse. While I was with them in the world, I kept them in thy name. I kept them in thy name. Those that thou gavest me, I have kept. And none of them is lost, but the son of perdition. The scripture might be fulfilled. చదవమ్మా. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. ఏ నామంలో కాపాడండి? నీ నామంలో కాపాడితిని. నీ నామములో ప్రొటెక్ట్ చేశాను, కాపాడాను, రక్షించాను అంటున్నాడు. నీ నామములో కాపాడాను అంటున్నాడు. సో ఇక్కడ ఏ నామములో మనం కాపాడబడ్డాం? ఏ నామంలో మనం రక్షించబడ్డాం? యేసుక్రీస్తు నామం. సో ఇక్కడ యేసు ప్రభువు వారు తండ్రితో అంటున్నాడు ఏమని? నీ నామములో. అంటే తండ్రి నామం ఏమై ఉంటది? యేసుక్రీస్తే. హల్లెలూయా. అవును, రాకముందు కూడా ఆయనే అక్కడ ఉన్నాడు కదా, అక్కడ కూడా వెళ్తున్నాం. అందుకే చూడండి. ఏదండి? ఆయన రాకడం ముందు తెలియలేదంటే బైబిల్ గ్రంథం అంతా కూడా ఆయన గురించి చెప్తుంది కదా. మనం తెలుసుకోవాల్సింది, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుడు రక్షణని ఆయన ముందుగానే ప్లాన్ చేశాడని బైబిల్ చెప్తా ఉంది. ఏది? ఆదాము అవ్వలు పాపం చేయకముందే రక్షణ ప్లాన్ అయి ఉంది. అంటే ఆదాము అవ్వలు సృష్టించబడక ముందే యేసుప్రభు వారు ఉన్నారు. ఓకే, వారు వీరు వేరు కాదు, తండ్రి వేరు కుమారుడు వేరు అనేది కానే కాదు. ఇద్దరు ఏకమై ఉన్నారు, వారు ఒకటే. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ కన్ఫ్యూషన్ మనకు ఉండకూడదు. అది కట్ చేస్తారా కొంచెం? కాల్ కట్ చేయకపోతే లైవ్ రైట్. సో ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను. ఏమనంటే దేవుడు ఒక్కడే. మళ్ళీ చెప్తా ఉన్నా, నేను ఒక్కడనే. తిమోతి నేనే. నా తల్లిదండ్రులకి నేను కుమారుణ్ణి, నా పిల్లలకి నేను తండ్రిని, నా భార్యకి నేను భర్తని. నేను ముగ్గురు కాదు. పిల్లలు నన్ను తండ్రి అని పిలుస్తారు, మా పేరెంట్స్ నన్ను కుమారుడు అని పిలుస్తారు, నా భార్య నన్ను భర్త అని పిలుస్తుంది. అదేవిధంగా దేవుడు ఆయన ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఆయన గుణగణాలు చెప్పుకున్నాం, ఆయనకున్న శక్తులు చెప్పుకున్నాం, ఆయన ఎంత ఎటువంటి వాడు ఏమై ఉన్నాడో మనం చెప్పుకున్నాం. అలాగా ఆయన యొక్క పాత్రని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, అవునా? అది ఎవరికి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ. వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నాడో లోకేష్కి ఏమవుతాడు? ఆయన తండ్రి కదా, తన భార్యకి భర్త. కానీ స్టేట్ మొత్తం ఆయన ఆధీనంలో ఉంది. ఆయన ప్రజల్ని పరిపాలించేటప్పుడు ఆయన విధానం వేరుగా ఉంటుంది, కుమారుడితో ఆయన విధానం వేరుగా ఉంటుంది. రీసెంట్గా ఒక క్లిప్పింగ్ వచ్చింది, అది మీకు చెప్తాను. ఇది ఒక ఫంక్షన్ జరిగినప్పుడు బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు బాలకృష్ణ గారు ఇది ఫ్యామిలీ ఫంక్షన్ ఏదో దాంట్లో మాట్లాడుతుంటే ఆయన ఉండి, అయ్యా మా నియోజకవర్గానికి కొంచెం ఏదో కావాలని అంటే, అవన్నీ ఇక్కడ కుదరదు. క్లిప్పింగ్ చూడండి కావాలని. అవన్నీ ఇక్కడ కుదరదు. మీరు అఫీషియల్గా అపాయింట్మెంట్ తీసుకొని సెక్రటరియట్కి వచ్చి నన్ను కలవండి, అక్కడ మాట్లాడదాం. ఇక్కడ నేను మీ బావగారిని, మీరు నా బావమరిది అన్న. అర్థమవుతుందా మీకు? సో ద రోల్ దే ప్లే, వారు ఏమై ఉన్నారో అధికారాన్ని బట్టి, ఆ బాధ్యతలు ఏమై ఉన్నాయో దాన్ని బట్టి ఆ స్థాయి, ఆ స్థానం. ఆ తర్వాత రిలేషన్ దగ్గరికి వచ్చినప్పటికీ
అది వేరే, ఇక్కడ బాధ్యతలు వేరు కదా. కుమారుడితో తండ్రికి ఉండే బాధ్యతలు వేరు. అదేవిధంగా రాష్ట్ర ప్రజల మీద ఆయనకున్న బాధ్యత వేరు. కుమారుడిలాగా అందరికీ సంబంధాలు చూసి పెళ్లి చేయాలని ఉంటుంది ఆయనకి, ఉండదు. వీడి మీద ఉన్న బాధ్యత వేరు, కుమారుడి మీద ఉన్న బాధ్యత వేరు, భార్యతో ఉన్న బాధ్యత వేరు. అదే విధంగా దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఆయనే. మరల చెప్తున్నాను, ఆది యందు వాక్యం ఉండిన వాక్యము, దేవుని వద్ద ఉండిన వాక్యము దేవుడే నేను. అందులో కూడా మీకు క్లారిటీ ఇచ్చాం కదా, ఆ వాక్యము ఏంటని లాస్ట్ గడిచిన వాక్యాల్లో మనం చూస్తున్నాం, గడిచిన వారాల్లో మనం చూస్తా ఉన్నాం. సో డోంట్ గెట్ ఇన్ టు కన్ఫ్యూషన్, క్లారిటీకి మనం రావాలి. సో అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే పాత నిబంధనని కొత్త నిబంధన మిక్స్ చేయట్లేదు, కానీ దానికి దీనికి ఉన్న వ్యత్యాసాన్ని మనం తెలుసుకుంటున్నాం. అండ్ మనం అనుసరించాల్సింది క్రొత్త నిబంధన అనేది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. క్రొత్త నిబంధననే మనం అనుసరించాలి. క్రొత్త నిబంధనలో యెహోవా అనేటువంటి నామానికి ప్రాధాన్యత లేదు. క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు అనే నామానికే ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఈ క్రొత్త నిబంధన యేసు క్రీస్తు రక్తముతో చేయబడినటువంటి నిబంధన. సో ఆయనే కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మన మధ్యలో నివసించాడు. ఆ తర్వాత తండ్రి కుమారుల కలయికైనటువంటి పరిశుద్ధాత్మ ఇప్పుడు మనలో నివసిస్తుంది. సో ఆ విషయంలో మాత్రం క్లారిటీగా మీరు ఉండండి. సో ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు వారు ఏమంటారంటే, అయ్యా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామములోనే నేను రక్షించాను, లేదంటే కాపాడాను. ఐ కెప్ట్ దెమ్ ఇన్ దై నేమ్. సో సృష్టికర్త అయినటువంటి దేవుడు ఐ యామ్ అని ఏదైతే ఆయన పాత నిబంధనలో స్పష్టంగా మోసెస్తో చెప్పారో, ఆ తర్వాత అదే నామాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో శిష్యులకు కూడా ప్రత్యక్షపరిచాడు అనేక మార్లు ఐ యామ్ అనే దాన్ని సంబోధిస్తూ. అంత మాత్రమే కాదు, ఆ అయామ్ అనే దాన్ని ఆయన వాడటం ద్వారా ఆ అయాము నేనే ఆయన రూఢి చేశాడు. హల్లెలూయా. ఆ అయామ్ అన్నటువంటి దేవుడు ఎవరో కాదు, నేనే కూడా ఆయన స్పష్టం చేశాడు. కాబట్టి ఇక్కడ 12వ వచనంలో మనం ఏం చూస్తున్నాం, మళ్ళీ చదవండి తెలుగులో ఒకసారి చదవండి. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు మరి మనం ఇందాక చదివాం కదా, ఏ నామములో మనం కాపాడబడ్డాం? యేసుక్రీస్తు. ఆ నామం తప్ప ఏ నామంలో రక్షణ లేదు. సో తండ్రి అయిన దేవుని యొక్క నామం ఏమై ఉండాలి మరి అప్పుడు? క్రీస్తు. అంటే ఆయన దేవుడని ఆ స్పష్టతలోకి మనం రావాలి. సో అందుకే నేను ప్రతిసారి ఎన్నోసార్లు ఎంతో మందికి చెప్తా ఉంటాను, దయచేసి దేవుడు 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 అనకండి అంటాను. దేవుడు అని ఎక్కడైతే మీరు అనాల్సి వస్తుందో అక్కడ యేసుక్రీస్తు అనండి. దేవుడు అని ఎక్కడైతే మీరు పాటల్లో రాయాల్సి వస్తుందో అక్కడ యేసుక్రీస్తు అని రాయండి. నేను వీలైనంత వరకు పాటలు పాడేటప్పుడు మీరు గమనించారు లేదు, దేవుడు అనేది చేస్తుంటాను, యేసయ్య అని పాడుతుంటాను. దేవుడు అంటే ఈ రోజున లోకంలో ఎంతో మంది ఉన్నారు లేదా దేవుళ్ళుగా, మనుషులే దేవుళ్ళుగా అవతరించిన వాళ్ళు ఉన్నారు, చెప్పుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు. అవునా? సో యు మస్ట్ హ్యావ్ ఎ నేమ్. నాన్న 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 అనుకుంటూ తిరుక్కుంటా ఉంటే నీకు నాన్న దొరుకుతాడా? మా నాన్న కనిపించట్లేదు, మా నాన్న కనిపించడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మీ నాన్న కనిపించట్లేదురా? అవునండి, మా నాన్న. మీ నాన్న పేరేంట్రా అని అడుగుతాడు. అవునా? పేరు చెప్పాలా లేదా? పేరు చెప్తే అప్పుడు ఆయన అక్కడున్నాడు పట్టుకుంటారు. అదేవిధంగా దేవుడు 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 కాదు మనం అనాల్సిందే. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడు అనకూడదు. ఈరోజు చాలా పెద్ద అపోహలు కూడా బ్రతుకుతున్నారు. ముస్లిం దేవుడు మన దేవుడు ఒకటి దేవుడు కదా అని. ఇది కూడా రాంగ్. గుర్తుపెట్టుకోండి, ముస్లింలు నమ్మే దేవుడు మన దేవుడు ఒకటే కదా అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. రాంగ్. నో. దానికి క్లారిటీ కావాలంటే ఎప్పుడైనా రండి, కూర్చొని మాట్లాడడం డిస్కస్ చేస్తాం, మీకు చెప్తాను. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువే దేవుడు. సో ఆ నామాన్ని మనం వినియోగించాలి. ఎందుకు వినియోగించలేకపోతున్నారంటే ప్రభు అన్నాడు కదా, ఏమని? అయ్యా ఈ లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నీ వారై ఉన్నారో, నీ వారు ఇప్పుడు నా వారయ్యారో, ఎవరైతే నీ వాక్యమును గైకొన్నారో వారికి నేను నీ నామమును ప్రత్యక్షపరిచితిని.
సో ఇంత స్పష్టంగా, ఇంత క్లియర్ గా యేసుక్రీస్తు ప్రభువు అనేదే దేవుడి నామము, లేదా ఆయనే దేవుడు అనేటువంటి స్పష్టత ఈ రోజున క్రైస్తవుల్లో కానీ పాస్టర్స్ లో కానీ లేదు అని నేను చెప్పగలను. ఉందండి ఆ స్పష్టత అందరికీ? ఆ క్లారిటీ ఉందా? లేదు. ఎందుకనంటే ఓల్డ్ టెస్ట్మెంట్ చూస్తారు, అది చూస్తారు, ఇది చూస్తారు, వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది వింటారు, విని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. క్లారిటీ లేదు, క్లారిటీ లేదు. బట్ దేవుడు మనకు క్లారిటీ ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే, అయ్యా నీ నామములోనే నేను వారిని కాపాడితిని. మరి రక్షణ ఏ నామములో ఉందా అనంటే యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉంది. ఎందుకంటే ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం. అందుకే చెప్తున్నాను, కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దెర్ ఇస్ నో అదర్ నేమ్ దాన్ జీసస్ క్రైస్ట్. ఆయన నామం తప్ప వేరే నామం లేదు ఇక్కడ. అది దేవుని నామం. రోమన్స్ 11 చాప్టర్ 36 వర్స్. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. ఇక్కడికి మనం ఈ ఎపిస్టల్స్ పత్రికలు చూసినప్పటికీ సర్వసత్యం ఇది. ఎంత ఏంటండి? ఇదంటే ఏంటి? సర్వసత్యం. నేను వెళ్ళి మీ వద్దకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, అతను వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడన్నాడు ప్రభు. అందుకే ఎపిస్టల్స్ మనం చదువుతున్నామనంటే ఇక దీనికి మించిన సత్యము లేదు అని అర్థం. ఇదే సర్వసత్యం, కంప్లీట్ ట్రూత్, కంప్లీట్ ట్రూత్. 36వ వచనం మనం చూసినట్లయితే పౌలు గారు రాస్తున్నారు ఏమని? ఫర్ ఆఫ్ హిమ్. ఇక్కడ హిమ్ అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఇక్కడ హిమ్ అని పౌలు గారు ఎవరి గురించి రాస్తున్నారు? యేసుక్రీస్తు గురించి. గాడనో, యెహోవానో, ఎల్షదాయనో, రోహియనో, ఏదో యాహువేనో మాట్లాడలే, ఆయన గురించి చెప్పట్లే. సర్వసత్యం ఇది, గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన కూడా వాక్యమే, కొత్త నిబంధన కూడా వాక్యమే, సత్యమే. కానీ పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షపరచబడినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని యేసు ప్రభు చెప్పారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించిన బడిన తర్వాత ఆ ఆత్మ ద్వారా ఎంతమంది అయితే బోధించారో అది సర్వసత్యం, అంటే కంప్లీట్. దానికి మించింది ఇంకా లేదు. అక్కడ ఏమంటున్నాడు ఈయన? ఫర్ హిమ్ అంటే యేసు ప్రభు కొరకు, త్రూ హిమ్ యేసు ప్రభు ద్వారా, అండ్ టు హిమ్ యేసు ప్రభువుకు ఆర్ ఆల్ థింగ్స్. చదవమ్మా. ఆయన మూలమునను, ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును. జాగ్రత్త గమనించిన. ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. ఏమండి? సమస్తము. ఆది యందు దేవుడు ఏం చేశాడండి? భూమి ఆకాశమును, ఇక్కడేం రాస్తుంది చదవండి, మళ్ళీ చదవమ్మా. ఆయన మూలముగా, ఆయన ద్వారాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. సమస్తము కలిగి ఉన్నాయి. ఎవరు ఆయన? ఇప్పుడు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మూలముగా సమస్తము, యేసుక్రీస్తు ద్వారా సమస్తము, యేసుక్రీస్తు కొరకే సమస్తము కలిగి ఉన్నవి. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయము. ఇందాక మరి బలరాం గారికి వచ్చినటువంటి అనుమానమే అప్పుడున్నటువంటి కొంతమందికి వచ్చింది. 8వ అధ్యాయం 58వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ. చాలా సంతోషం అనిపిస్తుంది నాకు బలరాం గారు అలా అడుగుతున్నప్పుడు. ఎందుకంటే అది రావాలి, ఆ డౌట్ వస్తేనే మనం దానికి శ్రద్ధగా వింటున్నట్టు, లేదంటే ఇంకా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు. ఇక్కడ యేసు ప్రభు వారు మరి ఆయన అడిగిన దానికే సమాధానం ఆల్రెడీ ఉంది కాబట్టి నేను చెప్పబోతున్నా, ముందే అడిగారు. చూడండి ఇక్కడ ఏముంది ప్రభు వారు. ఇక్కడ మరి అబ్రహాము గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే 57వ వచనం. అండ్ దే సెడ్ ద జ్యూస్ అంటు హిమ్, దో ఆర్ నాట్ యెట్ 50 years old అండ్ హ్యాడ్ దో సీన్. ఏమయ్యా నీవు చూస్తే 50 ఏళ్ళు కూడా లేవు, నువ్వేదో అబ్రహాముని చూసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి అని యేసు ప్రభు అన్నారు. అప్పుడు యేసు ప్రభు అన్న మాట చూడండి. Jesus said unto them, verily, verily, I say unto you, before Abraham was, I am. ఏమన్నాడండి? యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నీతో ఇంకేం కావాలా? ఎవరికి కావాలి? ఇంకెవరికి కావాలి ప్రూఫ్? ఆయన దేవుడు కాదంటానికి ఎవరికి కావాలి ప్రూఫ్? సో దయచేసి గుర్తుపెట్టుకోండి. When Jesus Christ said, before Abraham was,
అయామ్ అన్నాడు ఆయన. అక్కడ అయామ్ అని ఇక్కడ ఇంకా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఆ అయామే ఈ జీసస్ క్రైస్ట్. ఈ జీసస్ క్రైస్టే అయామ్. అర్థమైందా? రైట్. హీబ్రూస్. ఎందుకనంటే ఈ యేసుక్రీస్తు ప్రభువే దేవుడు. యేసుక్రీస్తు అనేటువంటిది దేవుని నామము. దేవుడు అనుగ్రహించిందే, కానీ ఆయన నామం కూడా అదే. ఎందుకంటే ఆ నామములోనే మనం రక్షించబడ్డాం. ఆ నామము అబ్రహాము కంటే ముందు ఉన్న నామం, దేవునితో ఉన్న నామం. ఆ నామము ద్వారానే, ఆ నామం మూలంగానే, ఆ నామం కొరకే సమస్తము కలిగినవి. అంతేకాదు హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హీబ్రూస్ 13 చాప్టర్. హీబ్రూస్ 13 చాప్టర్ 8 వర్డ్స్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. జీసస్ క్రైస్ట్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అరే ఒకటే రీతిగా మారంది ఎవరండి? అలా ఉండేది దేవుడే కదా. మనుషులు ఉంటారు అలాగా? ప్రవక్తలు ఉంటారు అలాగా? ఉంటారా చెప్పండి? ఎందుకంటే ముస్లిం సహోదరులు యేసుప్రభుని కూడా ఒక ప్రవక్తేనని అంటున్నారు కదా. కానీ వాక్యం చూసారా? సర్వసత్యం ఏమని చెప్తుంది తెలుసా? యేసుక్రీస్తు నిన్న నేడు అంటే ఏంటి? ఎల్లప్పుడు ఒకే రీతిగా ఆయన. అంటే ఇక్కడ యేసుక్రీస్తు అనే దగ్గర జనరల్గా ఏమని పెట్టుకోవచ్చు? దేవుడు నిన్న నేడు అంతేనా, నిరంతరం. సో అక్కడ దేవుడి బదులు ఏం రాశారు అక్కడ? అంటే ఆ దేవుని నామం ఏంటి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తే దేవుడు. ఆయన 2000 సంవత్సరాలు కాబట్టి అప్పటి నుంచి ఉన్నాడని అనుకోవటం అనేది అపోహ. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు కాబట్టి అప్పటి నుంచే యేసుక్రీస్తు ముందు లేదంటానికి వీల్లేదు. నిన్న నేడు ఏకరీతిగా ఉండేది ఎవరయ్యా అంటే దేవుడు. అది ఎవరని చెప్పబడింది ఇక్కడ? యేసుక్రీస్తు. మనల్ని రక్షించగలిగింది దేవుడే, మనం సృష్టించింది. ఆ రక్షణ మనకి ఏ నామంలో దొరుకుతుందంటే యేసుక్రీస్తు నామంలోనే మనకి దొరుకుతా ఉంది. అంతేకాకుండా ఆ దేవుణ్ణి ఈ లోకములో మనకి చూపించింది కూడా ఆయనే. హల్లెలూయా. ఆయన కేవలము ఆ దేవుణ్ణి నామాన్ని, ఆ దేవుని నామాన్ని మనకి ప్రత్యక్షపరచడం మాత్రమే కాదు ఆయన చేసింది, ఆ దేవుణ్ణి కూడా మనకు చూపించాడు. హల్లెలూయా. So not only Jesus Christ manifested the name of God, but he manifested God himself. ఆ దేవుడు ఎలా ఉంటాడో కూడా మనకి ఆయనే చూపించాడు. ఎందుకంటే ఆయనే దేవుడు. హల్లెలూయా. ఎన్నోసార్లు చెప్పాను కదా మీకు, మళ్ళీ ఇంకోసారి. ఆ 8వ వచనం చూస్తే 14 యోహాను 14:8 ఫిలిప్ అడిగాడు, అయ్యా తండ్రిని ఒకసారి మాకు ఒకసారి చూపించా చాలు, ఇంకేం అవసరం లేదు. ఏంటి ఫిలిప్ ఏమడుగుతున్నావు? కాలం ఎవరితో తిరుగుతున్నావు నువ్వు? మళ్ళీ తండ్రి, నన్ను చూసిన వాడు తండ్రిని. సో ఆ దేవుని నామాన్ని కదా, ఆ దేవుణ్ణి కూడా ఈ లోకంలో ఆయన చూపించాడు. ఎందుకంటే ఆయనే దేవుడు. హల్లెలూయా. హి ఈజ్ గాడ్. సో దయచేసి దేవుడు అని ఎక్కడ ఎప్పుడు మీరు మాట్లాడాల్సి వస్తే అక్కడ దేవుడు అనేది పక్కన పెట్టి యేసుక్రీస్తు అని పలకండి. హల్లెలూయా. మనం దేవుడు 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 అంటే దయ్యాలు పోతాయా? దేవుడు 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 అంటే రోగాలు మానవుతాయా? చెప్పండి, మీరు చెప్పండి, ఏ నామంలో జరుగుతాయన్నీ? ఎందుకంటే ఆయనే దేవుడు అండి, అదే ఆయన నామం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే చాలా చాలా పెద్ద పెద్ద సంఘాల్లో, లేదంటే పురాతనమైన సంఘాల్లో దేవుడు యెహోవా దేవుడు యెహోవా అని మాట్లాడుతున్నారు తప్ప యేసుక్రీస్తు అనే పేరు వాళ్ళు చేసే ప్రసంగంలో ఒక్కసారి కూడా వినటం నేను అరుదైపోయింది. దేవుని నామము యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. సో హి ఈజ్ సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. అండ్ ఇంకొక అద్భుతమైన వచనాన్ని మనం చూస్తే మీకు ఇంకా స్పష్టత వస్తుంది. ప్రకటన గ్రంథానికి వెళదాం.
రెవల్యూషన్స్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 12 నుంచి చదువుకుందాం. రెవల్యూషన్ 1st chapter from 12th verse. జాగ్రత్తగా వినండి, డిస్క్రిప్షన్ చూడండి ఇక్కడ. అండ్ ఇది ఎవరిని గురించో మీరే చెప్పాలి. అండ్ ఐ టర్న్ టు సీ ద వాయిస్ దట్ స్పేక్ మీ, అండ్ బీయింగ్ టర్న్ ఐ సా 7 golden candlesticks. చదవమ్మా. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటి అని చూడ తిరిగి తిని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. జాగ్రత్త గమనించండి. అంటే ఎవరిని చూశాడు? ఎవరు చెప్పండి? మనుష్య కుమారుని పోలి ఒకరిని చూసి ఎవరున్నారు? ఆయన పోలి ఆయన యేసు ప్రభువుని చూశాడు. ఆయన అప్పుడు దాకా ఆయనతో మాట్లాడుతున్న ఆయన్ని చూశాడు. అప్పుడే వెనక్కి తిరిగి ఆ మాట్లాడుతున్న ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఆల్రెడీ మాట్లాడాడు, తర్వాత కూడా మాట్లాడబోతున్నాడు. ఆల్రెడీ ఆ మాట్లాడిన ఆయన చూశాడు కదా. ఆ మాట్లాడిన ఆయన ముందేం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. 8వ వచనం మనం చూస్తే యోహాన్తో మాట్లాడుతున్నటువంటి ఆ స్వరము ఎవరా అని తిరిగి చూశాడు. 12వ వచనంలో చూస్తే మనుష్య కుమారుడిలా కనిపించాడు. క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి అక్కడ, 7 క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి. అయితే ఆ స్వరం ఏమనిందో చూడండి. వచనంలో ఐ యామ్ ఆల్ఫా అండ్ ఒమేగా, నేనే, ద బిగినింగ్ అండ్ ద ఎండింగ్, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు said the Lord, అని సర్వాధికారియు, which is and which was and which is to come, the Almighty. చదవమ్మా. ఆల్ఫాయు ఒమేగాయు నేనే, ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిస్తున్నాడు. చెప్పండి ఇప్పుడు ఎవరండి దేవుడు? స్వరం విన్నాడు. సర్వాధికారి నేను, ఆది అంతము నేను, అంటారు భూత వర్తమాన భవిష్యత్ కాలంలన్నీ ఉన్నవాడు రాబోయేవాడు అని నేనని చెప్పాడు. మాట్లాడుతున్నాడు. ఎవరో వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగి చూస్తే ఎలా ఉన్నాడు ఆయన? మనిషి కుమారుని పోలి ఉన్నాడు. 13వ వచనం. అండ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద 7 candlesticks one like unto the son of man, clothed with a garment down to the foot and girt about the paps with the golden girdle. చదవమ్మా. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మధ్యనకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. His head were white like wool, as white as snow, and his eyes were as a flame of fire. చదవమ్మా. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. Like unto fine brass, as if they burn in a furnace, and his voice as the sound of many waters. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వలం వలె ఉండెను. And he had in his right hand 7 stars, and out of his mouth went a sharp 2-edged sword, and his countenance was as the sun shineth in his strength. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి రెండంచుల గల ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. And when I saw him, I fell at his feet as dead. And he laid his right hand upon me, saying unto me, fear not, I am the first and the last. చదవమ్మా. 17. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని ఆయన తన కుడి చేతిని
నాతో ఇట్లా నేను భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. చాలా అంతవరకు చాలు మృతున్నైతే గానీ చాలమ్మా చాలు చాలు చాలు. సో ఇక్కడ మనకి క్లియర్ పిక్చర్ ఒకటి కనిపిస్తా ఉంది. ఆ పిక్చర్ లో ఆ మాట్లాడుతున్న స్వరం ఏం చెప్తుందంటే నేనే దేవుడిని సృష్టికర్తను చెప్తుంది. ఆ స్వరం ఏంటా అని తిరిగి చూస్తే ఆ స్వరము ఎక్కడి నుంచి వస్తాయనంటే మనుష్య కుమారుని పోలిన ఒక వ్యక్తి నుంచి వస్తా ఉంది. ఆ యొక్క దేవుడు ఆయనే అనేటువంటి అక్కడ మనం అంటే పరిపూర్ణమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని దేవుణ్ణి మనం అక్కడ చూడగలుగుతున్నాం. మనుష్య కుమారుడికి ఇక్కడ చూసాం, ఆ దైవత్వాన్ని కూడా మనం అక్కడ చూడగలుగుతాం. సో ఆది అంతము దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఆయనే, సృష్టికర్త ఆయనే. అది ఎవరని ప్రకటన గ్రంథం చెప్తుందా అంటే అది యేసుక్రీస్తు ప్రభు అనే చెప్తాం. దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు. సో దేవుని నామం ఏంటి? సో దయచేసి మనందరం కూడా చేయాల్సిన విషయం ఏంటంటే ఆయన నామాన్ని ఇప్పుడు మనం ప్రకటించాల్సింది యేసుక్రీస్తు నామాన్నా లేకపోతే ఇంకేదన్నా? ఆయనే దేవుడు. దయచేసి ఈ యొక్క వాక్యం ద్వారా అందరికీ తెలియజేసిన విజ్ఞప్తి మనం ఏంటంటే దయచేసి దేవుడు 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 అనేటువంటి పదాన్ని వాడకుండా యేసుక్రీస్తు అనేటువంటి నామాన్ని వాడండి. యేసయ్య నామములో శక్తి ఉన్నదని మనం పాటలు పాడుతున్నాం కదా, ఆ నామాన్ని వాడకుండా దేవుడు అనో యెహోవా అనో ఇంకోటనో చెప్తూ ఉంటే అందులో శక్తి లేదు. గుర్తుపెట్టుకో, అందులో శక్తి లేదు. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా ఆ పోస్ట్కి ఉన్నటువంటి పేర్లు ఉంటాయి, కానీ నువ్వు ఒక చెక్ మీద సంతకం పెట్టాలంటే లేదంటే ఎక్కడన్నా సంతకం పెట్టాలంటే అవన్నీ పనికిరావు. చీఫ్ మినిస్టర్ అని పెడతాడా సంతకం? ఎవరిని పెడతాడు సంతకం? ఆయన పేరే రాస్తాడు అక్కడ, అవునా? అదే చెల్లుద్ది. ఆయన చెక్ బుక్ మీద చీఫ్ మినిస్టర్ అని రాస్తే చెల్లుద్దా? చెక్కు చెల్లదు. ఏదైనా డాక్యుమెంట్ మీద నేను ఫాదర్ అని రాస్తే చెల్లుద్దా? చెల్లదు. ఏం రాయాలా? పేరు రాయాలా. ఆ పేరు తెలియనటువంటి అజ్ఞాన దశలో క్రైస్తవ సమాజం ఉందనేది చాలా వరకు వాస్తవం. దేవుని నామము తెలియనటువంటి అజ్ఞాన దశ. దేవుని నామం యేసుక్రీస్తు, ఎందుకంటే ఆయనే దేవుడు. నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామములో నేను కాపాడితిని, రక్షించుతాను. నీవు నాకు అనుగ్రహించిన వారికి నీ నామమును నేను ప్రత్యక్షపరచుతాను. ఈ రోజున మనకు ప్రత్యక్షపరచబడిన నామం యేసుక్రీస్తు నామం. మనకి రక్షణ కలిగే నామం యేసుక్రీస్తు నామం, ఎందుకంటే ఆయనే దేవుడు. సో ఈ యొక్క సత్యాన్ని మనం అందరికీ తెలియజేద్దాం. మన ప్రార్థనల్లో కూడా చాలా వరకు మనం కాదు చాలా మంది ఏవో పేర్లతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. తప్పులేదు. కానీ ఆయన మనకి తండ్రిగా ఉన్నాడు కాబట్టి తండ్రి అంటంలోనే అక్కడ పరిపూర్ణత ఉంది. తండ్రి అన్నప్పుడే ఆ రిలేషను ఏర్పడుతుంది, అవునా కదా? తండ్రి అన్నప్పుడు రిలేషన్, దేవుడు అన్నప్పుడు రిలేషన్ ఉందా అక్కడ? లేదు. దేవుడు అన్నప్పుడు రిలేషన్ లేదు. ఆయన దేవుడు, మనం మనుషులం. తండ్రి అన్నప్పుడు ఆయన మన తండ్రి, మనం ఆయన బిడ్డలం. సో అందుకే దేశ ప్రభు ఏమన్నాడు? తండ్రి అనమన్నాడు కదా, మనల్ని కూడా అనమన్నాడు. మనవాళ్ళు ఏమంటారు? సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా అని ఇట్లా చాలా స్టార్ట్ చేస్తారు, చాలా బిరుదులు పెడుతుంటారు, అవి పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. తప్పు లేదండి. కాకపోతే ఏంటంటే అవన్నీ అనవసరం. నాకు తెలుసు మన నోటితో కాదు ఆయన్ని ఏమంటారు గణపరచాల్సింది, మన జీవితంతో గణపరచాలి. మన జీవితంతో ఆయన మహిమపరచాలి. ఆయన వాక్యానుసారంగా జీవిస్తే ఆయనకి మహిమ ఘనత. ఒక 100 బిరుదులతో ఆయన్ని పొగిడితే ఆయనకి మీకు వచ్చింది తెలుసా? మనం పొగడాల్సిన అవసరం లేదు. ఏమండి అవసరం ఉందా? పరిశుద్ధుడు అని దేవదూతలు ఎప్పుడు ఆయన్ని
పుడతానే ఉన్నారాడా. ఈ లోకంలో మనల్ని ఉంచింది ఆయన అందుకోసం కాదు. అది తెలియక మనోళ్ళు ఒక గంట సేపు వర్షిప్ పని చేస్తారు, ఒక 20 నిమిషాలు వాక్యం చెప్పి వెళ్ళిపోతారు. దానికోసం కాదు మనం ఈ లోకంలో గుర్తుపెట్టుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాలి, ఇక్కడ కాదు. ఇక్కడ చేయాల్సింది ఆ పని కాదు, ఇక్కడ చేయాల్సింది సువార్తని ప్రకటిస్తాం. ఆ యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆ నామంలోనే రక్షణ ఉంది అనేటువంటి సత్యాన్ని అందరికీ చెప్తూ నోటి ద్వారా కాదు, మన క్రియల ద్వారా, మన జీవితం ద్వారా ఆయన అందరికీ తెలియజేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో దేవుని పేరేంటండి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ గాడ్? యేసుక్రీస్తు. కట్ చేసేయండి అమ్మ. రెడ్ యేసుక్రీస్తు ప్రభువు దేవుని నామము. సో ఈ నామాన్ని మనం తెలుసుకున్న వారమై ఉండి ఆ నామాన్నే వినియోగించాలి, ఆ నామాన్నే మనం గణపరచాలి. హల్లెలూయా. సో అందరూ లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. నీ నామమైనటువంటి యేసుక్రీస్తు ఎంత శక్తివంతమైందో రక్షించబడిన మాకు ఆ విలువ తెలుసు. నీ నామమును ఆయన అంగీకరించిన వారు, నీ నామమును ఒప్పుకున్నవారు రక్షించబడతారని వాక్యం చెప్తాను. నిన్ను అంగీకరిస్తేనే తప్ప, యేసుక్రీస్తుని అంగీకరిస్తే తప్ప ఎవరు రక్షించబడరు. నేను యెహోవాను అంగీకరిస్తున్నాను అంటే కాదు, కుదరదు. నేను ఇంకొకళ్ళని అంగీకరిస్తున్నానంటే కుదరదు. యేసుక్రీస్తు అని నిన్ను అంగీకరిస్తేనే, యేసుక్రీస్తు అని నీ నామందు విశ్వాసం ఉంచితేనే రక్షించబడతాం. నీ యొక్క నామాన్ని మాకు బయలుపరిచావు. ఇక మీదట తండ్రి, మేము ఎప్పుడు నిన్ను ప్రస్తావనలోకి తీసుకొచ్చిన యేసుక్రీస్తు అనేటువంటి నామంతోనే ప్రస్తావించడానికి మాకు నేర్పించండి, మాకు అలవాటు చేయమని, ఈ సత్యమును ఇంకా అనేక మందికి తెలియచేసే కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.